ప్రార్థన చేసుకుని దేవుని యొక్క సహాయాన్ని అడిగి వాక్య ధ్యానంలోనికి వెళదాం. స్తుతులకు పాత్రుడైన మా పరలోకపు తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. స్తోత్రార్హుడైనటువంటి మా దేవా, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ఆరాధనకు యోగ్యుడైన మా దేవా, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ వాక్య ధ్యానంలో నీ సహాయాన్ని అడుగుచున్నాము తండ్రి నాయన. అయ్యా, నీవు ఆలోచన ఇచ్చి నీవు పలికితే తండ్రి మాకు మేలు ప్రభువా. కనుక నా మాటలు కానీ నా తలంపులు కానీ ప్రభువా నాయన డామినేట్ చేయకుండా తండ్రి నీవే ఆలోచన ఇచ్చి ప్రభువా ఏ రీతిగా మేము నడవాలో, ఏ రీతిగా వాక్యానుసారముగా బ్రతకాలో, ఏ రీతిగా వాక్యానికి విధేయతలు ఉండాలో తండ్రి మాకు నేర్పించుమని ఈ సమయం నీ చేతులకు అప్పగించుకొనుచు యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. కీర్తన గ్రంథము 96వ కీర్తన 8వ వచనం. యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి. యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి. నైవేద్యము తీసుకుని ఆయన ఆవరణములోనికి రండి. ఆయన ఆవరణం అంటే ఏంటి? నథింగ్ బట్ హిస్ చర్చ్, హిస్ ప్రెజెన్స్, హిస్ టెంపుల్. నైవేద్యం అంటే ఏంటి? నైవేద్యం తీసుకురమ్మన్నాడు. మన ప్రార్థన వెరీ గుడ్. మన హృదయమే నైవేద్యం. హల్లెలూయా. ఆ హృదయాన్ని తీసుకుని రావాలి. చాలామంది హృదయాన్ని తీసుకురారు. హృదయం ఎక్కడో పెట్టేస్తాం. అది కాదు. నైవేద్యం అంటే అర్థం ఏంటంటే దేవుడు నాకు ఇచ్చినటువంటి రెవల్యూషన్. ఇది నా సొంతంగా కాదు. నైవేద్యం అంటే నీ యొక్క హృదయాన్ని తీసుకుని రా. నువ్వు హృదయముతో వచ్చి నీ హృదయముతో దేవుని స్తుతిస్తూ నీ హృదయముతో దేవుని ఆరాధిస్తుందంటే ఆరాధనకు యోగ్యుడైనటువంటి దేవుడు గుప్పిళ్ళని విప్పి నీ వైపు హస్తం చాపుతాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నైవేద్యము తీసుకుని ఆయన ఆవరణములోనికి రండి. దేవుడు చాలాసార్లు ఈ విధముగా తెలియజేస్తూ ఆయన ఆవరణలో ఉన్న మహిమ, ప్రభావాలు, ఘనత, సంతోషము, ఎగైన్ ఆయన మందిరములో ఏమున్నాయంటే ఎన్నో ఉన్నాయి చెప్పుకోవాలంటే. కనుక దేవుని బిడ్డలారా 9వ వచనం కూడా చూద్దామండి. పరిశుద్ధ అలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయుడి. సర్వభూజనులారా ఆయన సన్నిధిని వణకుడి. సర్వభూజనులారా ఆయన సన్నిధిని వణకుడి. సర్వభూజనులారా అంటే భూమి మీద నివసించేటువంటి సమస్తమైన ప్రజలారా అన్నాడా? ఒక క్రైస్తవులే అన్నాడా దేవుడు? సర్వజనులారా, మనిషి అన్నటువంటి ప్రతివాడిని కూడా దేవుడి వాక్య ప్రకారం ఆహ్వానిస్తూ ఉన్నాడు. దేవుడు ప్రజలందరికీ దేవుడు అనేటువంటి విషయాలు అనేకమైన వాక్య ఆధారముతో మనం తెలియజేయచ్చు. సర్వభూజన ఆయన సన్నిధిని వణకుడి. ఎందుకు వణకాలండి? మనం భయంతో వణకాలి. అమ్మో ఇంత మాట అనేసాను నేను, నా దేవుడు ఏమనుకుంటున్నాడా? ఇలాంటి తప్పు చేశాను, నా దేవుడు ఏమనుకుంటున్నాడా? అది వణకడం అంటే. యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి. ఆయన మహిమ, తగిన మహిమను మనం చెల్లించాలి. అందుకనే మన సంఘము ఎప్పుడు కూడా స్తుతులు అర్పించే సంఘముగా ఉండాలని మన ఆశ. హల్లెలూయా. దేవుడు అత్యున్నతంగా నన్ను ఎంతగానో ప్రేమించి దీవించి నన్ను, నా సంఘాన్ని పాటలు పాడే వాళ్ళనే ఎక్కువ మంది తీసుకొస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. తగిన మహిమ, మన పాటల ద్వారా దేవుని మహిమపరచాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక వాక్యం కూడా చూద్దామండి ఒక్కసారి. 9వ అధ్యాయము 1-2 వచనాలు కూడా చూద్దామండి. నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను. యెహోవా నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించెదను. మహోన్నతుడా, నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను. నీ నామమును కీర్తించెదను. చూసారండి, నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను. దేవుడు స్తుతులకు ఎప్పుడు ఆసీనుడవుతాడంటే, దేవుడు మన యొక్క స్తుతులను ఎప్పుడు హర్షిస్తాడంటే పూర్ణ హృదయము, ఫుల్ హార్టెడ్, మనస్ఫూర్తిగా, మనసంతా కూడా కృతజ్ఞత భావముతో నింపబడాలి. అంతేగాని సినిమా డైలాగులు, టిక్ టాక్ డైలాగులు కాదు. మనసంతా కూడా ఆయన నామానికి కృతజ్ఞత భావముతో నిండిపోవాలండి. నిండినప్పుడు ఏమవుతుంది? పొర్లి పారుతుంది. కీర్తనలు 33:1-3 కూడా చదువుదామండి.
నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి. ఆనందగానము చేయుడి. హల్లెలూయా. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. చూడండి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. యథార్థవంతులకు శోభస్కరం అని అంటే ఎవరైతే స్తుతులు అర్పిస్తారో వారికి ఒక రకమైనటువంటి మైమరుపు, లేదంటే ఒక ఫ్రాగ్రెన్స్, ఒక కళ, ఒక అందం ఈ విధముగా వస్తుందండి. శోభస్కరం. ఎందుకంటే యథార్థవంతుల యొక్క స్తుతి దేవుడు ఎంతగానో సంతోషించేటువంటి దేవుడు. హల్లెలూయా. చదువు మళ్ళా. నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి. ఆనందగానము చేయుడి. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. మనం స్తుతులు అర్పిస్తూ ఉన్నాం. దేవుని మందిరానికి మనం వస్తున్నామంటే దేవుని నామాన్ని మహిమపరచాలి. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతులు ఎవరు అర్పించరంటే ఒక ఆశ్చర్యకరమైన వాక్యం మీకు చూపిస్తాను. 115వ కీర్తన 17వ వచనం. మృతులను మౌన స్థితిలోనికి దిగిపోవు వారును, మృతులను మౌన స్థితిలోనికి దిగిపోవు వారును యెహోవాను స్తుతింపరు. యెహోవాను స్తుతింపరు. ఇప్పుడు అర్థమైందా స్తుతుల యొక్క ఇంపార్టెన్స్? ఎవరు స్తుతింపరంట? మృతులు. అంటే దీని యొక్క అర్థం ఏంటంటే దేవుని బిడ్డలారా, ఒకవేళ నీవు గనక దేవునికి స్తుతులు అర్పించకపోతే నువ్వు మృతుడు కిందే లెక్క. రెండో బ్యాచ్ అంటే మేమైతే ఇది మొదలుకొని నిత్యము యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవునిని స్తుతించాలి. ఆయన నామమునకు తగిన మహిమను ఆయనకు చెల్లించాలి. అయితే స్తుతి వేరు, వర్షిప్ వేరు. స్తుతి ఎందుకు మనం చెల్లించాలో చెప్పాం. స్తుతులు 3 రకాలుగా మనం చెప్పుకోవచ్చు. స్తుతులు అర్పించటం మామూలుగా కాకుండా చాలా మంది, ఎక్కువ మంది మనుషులు ఏదన్నా ఒక అద్భుత కార్యం జరిగితే స్తుతులు అర్పిస్తున్నారు. దేవుడు చాలా గొప్ప దేవుడు. ఆయన నిన్ను కనుపాప వలె మమ్మల్ని కాచావు. ఆ మాట ఎంత బాగుందండి. నిన్ను ముట్టిన వాడు ఎవరైనా సరే అది నన్ను కనుపాపం ముట్టినట్టే అంటున్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుపాప, నిన్ను కనుపాప వల్లే నేను కాచాను. చాలు ఈ ఒక్క మాటతో మన దేవుని నామాన్ని మహిమపరచడానికి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, స్తుతి వేరు, వర్షిప్ వేరు. అవునా? ఆరాధన అంటే ఏంటి అసలు? ఆరాధన అంటే మొట్టమొదటగా విధేయత. విధేయత చూపించి మన పితరులు దేవుణ్ణిని ఆరాధించారు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి చూద్దామండి, ఆదికాండంకి వెళ్దాం ఒకసారి. 22వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. 3వ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరము నుండి ఆ చోటు చూచి తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ వద్దకు వచ్చేదమని చెప్పి దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుడగు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయెను. ఎక్కడైనా మొక్కి అని బైబిల్ గ్రంథంలో ఉందంటే అది వర్షిప్. అబ్రహాం ఏమన్నాడండి? నేనును నా కుమారుడిని వెళ్ళి దేవునిని ఆరాధించి వస్తాము. ఎంత అద్భుతమైన మాట అండి. అసలు ఈ మాట చెప్పగలుగుతారండి ఆ పరిస్థితులలో? ఎందుకు తీసుకుని వెళ్తున్నాడు అబ్రహాము తన కుమారుడిని బలివ్వడానికి? కానీ ఈ ఆరాధన అనేటువంటి మాట ఎందుకు వచ్చింది అబ్రహాము నోట్లో నుంచి? విధేయతను బట్టి వచ్చింది. దేవుని బిడ్డలారా, దేవునికి విధేయులైనటువంటి వారిని దేవుడు ప్రేమించే విధానమే వేరండి. అసలు వాళ్ళు ఇంటిమేట్ చిల్డ్రన్గా ఉంటారు దేవునికి, ఒక స్పెషల్ చిల్డ్రన్గా ఉంటారు దేవునికి. ఆరాధన, విధేయత చూపిస్తూ ఆరాధన చేసేటువంటి చాలా మందికి ఆరాధన అంటే అర్థము తెలియట్లేదు. ఆరాధన చేయడం అని అంటే సంథింగ్ ఎల్స్. పాటలు పాడడం కాదది. ఇట్స్ నాట్ ఎ పర్ఫార్మెన్స్. పర్ఫార్మెన్స్ తెలుగులో పనితీరు అంటారు. ఇది ఒక పనిలాగా పాడొద్దు. వర్షిప్ ఈస్ ద ఒబీడియన్స్ అండ్ ఇట్స్ నాట్ ఎ పర్ఫార్మెన్స్. కనుక దేవుని బిడ్డలారా, ఆరాధన గురించి అద్భుతముగా దేవుడు చెప్పినటువంటి వాక్యాన్ని ఒకసారి మనం చూద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 19వ వచనం నుండి.
అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నువ్వు ప్రవక్తవని గ్రహించుచున్నాను. ఎలా గ్రహిస్తుందండి ఈవిడి? గ్రహించగలిగిందంటే చూడండి, ఒక వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటున్నారు, ఒక వాక్యాన్ని మనసులో పెట్టుకుంటున్నారంటే వాళ్ళ ఆత్మీయ స్థితి డిఫరెంట్గా ఉంటుంది. అదే విధముగా ఈమె కూడా ఒక ప్రవక్త అని ఐడెంటిఫై చేసింది. దేవుని నామానికి మహిమ. ఈ యొక్క మన జనరేషను దేవుణ్ణి ఎన్నో విధాలుగా మనం అనుభవిస్తూ ఉన్నాం. ప్రభు నామన మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ప్రవక్తవని గ్రహించుచున్నాను, మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి, కానీ ఆరాధించవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురు ఆయనతో అనగా, యేసు ఆమెతో ఇట్లా, నేను అమ్మా, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ము. ఒకసారి ఆగుదాం. పర్వతము మీద గాని యెరూషలేములో గాని, ఆ పర్వతం మీదకి అబ్రహాం వెళ్ళాడా? దేని గురించి వెళ్ళాడు? నేను ఆరాధించుకుని వస్తానన్నాడు. ఆ పితరులైనటువంటి వారందరూ కూడా ఆ పర్వతాల మీద ఆరాధించారు. అందుకనే ఆమెది జ్ఞాపకం చేస్తున్నది, మా యొక్క పితరులు పర్వతం మీద ఆరాధించారు. లేదంటే ఇజ్రాయేల్ ప్రజలు యెరూషలేములో ఆరాధిస్తున్నారు. ఆరాధన అంత మట్టుకే పరిమితము అని అనుకుంటారేమో అని మనలాంటి ప్రజలందరికీ కూడా దేవుడు తెలియజేస్తున్నటువంటి మాట ఏంటంటే, చూడండి, ఈ పర్వతము మీదనైనను యెరూషలేము మీదనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము. మీరు మీకు తెలియని దానిని మీకు తెలియని దానిని ఆరాధిస్తున్నారు. ఏంటి తెలియకుండా ఆరాధిస్తున్నారు అంటే, ఆరాధన స్థలం అనేటువంటిది అది ఎక్కడైనా ఉండేటువంటిది అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆరాధన అనేటువంటిది ఒక ప్లేస్కి, ఒక హిల్కి, ఒక ఊరికి సంబంధించింది కాదు. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు. మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము. మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము. రక్షణ యూదుల్లో నుండి కలుగుచున్నది. మేము మాకు తెలిసినటువంటి దానిని మేము ఆరాధిస్తూ ఉన్నాం. ఆరాధన అంటే దేవుని బిడ్డలారా, దేవునిని హృదయపూర్వకముగా ఆయన నామాన్ని గొప్ప చేయటం, అది ఆరాధన అంటే. మత్తయి సువార్త 15వ అధ్యాయం 8వ వచనం. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు గాని, వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. ఈ వ్యర్థమైనటువంటి ఆరాధనలో ఉన్నటువంటి వాళ్ళుగా నా యొక్క బిడ్డలు ఉండకూడదు. నా ప్రజలు వాళ్ళ పెదవులతో ఆరాధిస్తున్నారు అంటే దేవుడు ఎంత బాగా చూస్తున్నాడండి మనుషుల్ని, ఎంత బాగా చూస్తున్నాడు మనుషుల్ని, ఏ రీతిగా ఆరాధిస్తున్నారని. వాళ్ళు పెదవులు మాత్రమేతోనే అంటున్నారు, హృదయం ఎక్కడో ఉన్నది. నేను ఢిల్లీలో ఉన్నప్పుడు మచిలీపట్నంలో మీటింగ్స్ నన్ను పిలిచారు. అయితే అక్కడ జరిగిన సంఘటన నేను చెప్తూ ఉన్నాను. ఆరాధన జరుగుతూ ఉన్నది. తర్వాత ఒక అమ్మాయి, ఒక యంగ్స్టర్, 17-18 సంవత్సరాల పిల్ల వచ్చి స్పెషల్ సాంగ్ పాడుతానంటే వచ్చి పాట ఎత్తుకుంది. ఆ పాట ఏంటంటే, ప్రియమైన యేసయ్యా, ఇట్లా పాడలేదులేండి, నాలాగా పాడలా, ఊగిపోతూ ఉందన్నమాట. నా ప్రియుడా అనుకుని, అంటే పాటేమో దేవుని మీద పాడుతుంది, కానీ ఆమె దృష్టి ఎక్కడుంది? క్రౌడ్లో కూర్చున్న ఒకళ్ళ మీద ఉంది. ఇవి కాదండి దేవుని బిడ్డలారా, పాటలు పాడే వాళ్ళని ప్రత్యేకంగా తెలియజేస్తున్నటువంటి మాట. నీవు దేవుడు మాట ఎత్తినప్పుడు అసలు నీవు ఆ యొక్క సింహాసనాన్ని చూడాలి నీ ఆత్మీయ కన్నులతో. అది ఆరాధన అంటే. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ. ఇలాంటి వాళ్ళు ఉంటారని తెలుసు దేవుడికి.
పాటలు వస్తున్నాయి, మంచిగా ఉంటున్నాయి, అన్నీ ఉంటున్నాయి, కానీ ఆ యొక్క ఆరాధన చేసేటువంటి వారిలో ఒరిజినాలిటీ లేదు, హృదయపూర్వకమైన ఆరాధన లేదు. అవన్నీ కూడా నీ యొక్క గొప్పతనానికి తప్పించి దేవుడు ఏమాత్రం కూడా సంతోషపడడు, నీ పాటల ద్వారా ఆయన మహిమపరచబడాడు. కనుక దేవుని బిడ్డలారా, దేవుని ఆరాధించటం అంటే సంథింగ్ ఎల్స్. ఆ విధముగా నువ్వు పాడి చూడండి. అసలు వర్షిప్ అంటే మెయిన్ ఇంకోటి చెప్పాలంటే ఏంటంటే, దేవుని యొక్క సన్నిధిని నువ్వు ఎక్కడైతే పాడుతున్నావో అక్కడికి దింపడమే. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవాన్ని నేను హృదయపూర్వకముగా నైవేద్యము తీసుకుని వచ్చి ఆయన నామాన్ని చేతులెత్తి మహిమపరుస్తూ ఉండంటే ఆయన అక్కడ కూర్చొని ఉండలేరు, నీ వద్దకు వస్తారు ఆయన. హల్లెలూయా. నీ స్తుతులను గైకొంటారు, నీ ఆరాధన గైకొంటారు. ఎప్పుడైతే అవి గైకొంటాడో ఆయన గుప్పెళ్ళని విప్పుతాడు, నీ గురించి ఆలోచిస్తాడు, నీ గురించి మరి ఆయన చేయడానికి సిద్ధపడతాడు, ప్రణాళికను ప్రారంభిస్తాడు. హృదయపూర్వకమైన ప్రార్థన, హృదయపూర్వకమైన ఆరాధన, హృదయపూర్వకమైన స్తుతి, నీ యొక్క స్తుతులు కానీ నీ ఆరాధన కానీ అంగీకరించేటువంటి వాడు దేవుడు. కానీ నీ యొక్క పర్ఫార్మెన్స్ని మాత్రం అది ఎక్కడే పడి ఉంటుందండి. ఆలోచించండి, నీ ఆరాధన దేవుడికి ప్రసన్నతను చూడాలా, లేదంటే నీ యొక్కది బయటకు రావాలి? అది గమనించుకోండి దేవుని బిడ్డలారా. దేవుడును యేసు ప్రభులు వారు ఒకరినొకరు మహిమపరుచుకున్నటువంటి అద్భుతమైనటువంటిది ఒక నేను ముందుంచాలని ఆశపడుతున్నాను. యోహాను సువార్త 17వ అధ్యాయం 2వ వచనం చూద్దామండి. నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు, యేసయ్య తండ్రితో మాట్లాడుచున్నటువంటి మాట ఇది. నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము. నీవు నీ కుమారునికిచ్చిన వారికందరికి ఆయన నిత్య జీవము అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి. చూసారండి, నువ్వు మహిమపరచు ప్రభువా, నేను నిన్ను మహిమపరిచాను. అక్కడ చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో. వాళ్ళిద్దరు మాట్లాడుకున్నటువంటి మాట అండి. నేను నిన్ను మహిమపరిచాను, నువ్వు నన్ను మహిమపరచు. అంటే నేను నిన్ను ఆరాధించాను, నువ్వు నన్ను. ఆ రకమైనటువంటి ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఇక్కడ తండ్రికి యేసు ప్రభులు వారికి చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత మనందరం వస్తాం. దేవుని బిడ్డలారా, మనం ఆరాధన దేవునికి మహిమకరంగా ఉండాలి. హల్లెలూయా. మన ఆరాధన దేవుణ్ణి సంతోషపెట్టేటువంటి విధముగా ఉండాలి. మనం చేసేటువంటి ఆరాధన దేవుడు పులకించాలి. అది ఎప్పుడు జరుగుద్దంటే ఆత్మతోనూ సత్యముతోనూ, అంటే హార్ట్ఫుల్ వర్షిప్. దానిలో ట్రూత్ ఉండాలి. నువ్వు పాట పాడుతున్నప్పుడు పక్క వాళ్ళను ఎలా ఉంది, నాకు అలా ఉందా, వాళ్ళు అంటున్నారు, వీళ్ళు అంటున్నారు, ఇది కాదు. నా దేవుడు సంతోషపడుతున్నాడా లేదా? హల్లెలూయా. నా దేవుడు గణపరచబడుతున్నాడా లేదా? ఆ ఆలోచనతో మీరు పాడండి. నువ్వు డిఫరెంట్, నీ లైఫ్ను డిఫరెంట్ ఎక్స్పీరియన్స్లోకి దేవుడు తీసుకుని వెళ్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతమైనటువంటి ఆరాధనను మనం చేయవలసినటువంటి వారమై ఉన్నాం. అయితే మనం ఇందాడు పాడుకున్నాం చూడండి, ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను. నిత్యము స్తుతించడం అని అంటాము, మందిరంలో అంటాం, ఇంటికి వెళ్ళి పోట్లాటలు కదండి. అది నిత్యం ఎలా అవుతుందండి? కొన్ని మాటలు నాకు పలకడం భయం వేస్తుందండి నిజంగా. ఆరాధనకు యోగ్యుడైనటువంటి వాడు ఆయన. మనం ఏ పాటి వారం అండి? అసలు మనం ఏ పాటి వారం? మన బ్రతుకులు ఏ పాటి అయినప్పటికీ కూడా నీ స్తుతులను బట్టి నీ ఆరాధనను కోరుకునేటువంటి దేవుడు ఆయన. హల్లెలూయా. ఎందుకంటే ఆయనకు లేకుండా అయిపోతుందా అని అనుకోబాకండి. నీవు స్తుతులు అర్పించుట, హృదయపూర్వకముగా ఆత్మతోనూ సత్యముతోనూ దేవుడిని ఆరాధించుట వలన నీకు లాభము, నీకు ఆశీర్వాదము, నీకు దీవెన. నీ మనసంతలో ఆయన ఉంటే అసలు అపవాది కూడా నిన్ను టచ్ చేయడానికి భయపడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. మనమే ఆయన ఆరాధనకు యోగ్యుడైనటువంటి అనే మాట మనమేంటండి? ఆ 24 పెద్దలు కూడా అన్నారండి. చూద్దామండి ఒకసారి ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 8వ వచనం నండి, 2వ భాగం.
అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడనగు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగలు చెప్పుచుండురు. చూసారండి, ఇక్కడ ఎంత అద్భుతమైన ఆరాధన, ప్రైజ్ అండ్ వర్షిప్ మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక్కడ చూడండి, మొదటి జీవి సింహం వంటిది, రెండవ జీవి దూడ వంటిది, మూడవ జీవి మనుష్యుని ముఖం వంటి ముఖము గలది, నాలుగవ జీవి ఎగురుచున్న పక్షి వంటిది. ఈ 4 జీవులు ప్రతి జీవికి 6 రెక్కలుండని అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములో. భూత వర్తమాన భవిష్యత్ అంటే అర్థం ఏంటండి? భూత అంటే జరిగిపోయినటువంటి సంవత్సరాలు, వర్తమానం అంటే ఇప్పుడు, రానున్న దినాలంటే భవిష్యత్తు. భూత వర్తమాన సర్వాధికారి అనే దేవుడు. దేవుడు అంటే కొంతకాలం ఉండిపోయేదో చేసేసి దాంతో చాప్టర్ క్లోజ్ కాదు. భూత వర్తమాన భవిష్యత్ కాలములో ఉండే దేవుడు. ఈ అద్భుతమైన జీవులండి, వాళ్ళకి 6 రెక్కలు ఉన్నాయంట, ఆ రెక్కల నిండా కళ్ళు ఉన్నాయంటండి. చాలా భయం వేస్తుంది చదువుతూ ఉంటుంటే. అంతటి గొప్ప వాళ్ళే దేవుణ్ణి మహిమపరుస్తూ ఏమంటున్నారండి? భూత వర్తమాన భవిష్యత్తులో ఉండు సర్వాధికారి అయిన దేవుడు నగు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగలు చెప్పుచుండెను. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి జీవులు మానక అంటండి ఆయన నామాన్ని మహిమపరుస్తూ ఉన్నారట. అంతటి గొప్ప వాళ్ళే దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఉన్నారు. అంతేకాదండి, ఇంకోటి కూడా చూద్దాం. ఇక్కడ 10 నుంచి చదువు. ఆ 24 పెద్దలు 24 పెద్దలు, వీళ్ళు చాలా ఇంపార్టెంట్ అండి. దేవుని సింహాసనం పక్కన 24 సింహాసనాలు వేసుంటాయి. ఆ 24 సింహాసనముల మీద కూర్చుండడానికి ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరిలో ఉన్నటువంటి 24 మందిని దేవుడు ఏర్పాటు చేసుకుని ఆయన పక్కనే, ఆ మహిమా సింహాసనం పక్కనే ఆ 24 సింహాసనాలు వేసి కూర్చుండబెట్టేటువంటి వారంటే వారు ఎట్లాంటి వారో మీరు అర్థం చేసుకోండి. వాళ్ళు ఏమంటున్నారు యేసు ప్రభులు వారిని చూద్దాం. ఇక్కడ సింహాసనమునందు ఆసీనుడై ఉండు వాని ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయుచు, యుగ యుగములు జీవించుచున్నటువంటి వారికి నమస్కారము చేయుచు, ప్రభువా మా దేవా నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టి సృష్టింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు నర్హుడు అని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనము ఎదుట వేసిరి. చూసారండి, ఎందుకంటే ఆయన సింహాసనం పక్కన 24 సింహాసనాలు వేసినారంటే దేవుని దృష్టిలో 24 పెద్దలు యొక్క స్థితి చూడండి. వాళ్ళందరూ కూడా కిరీటాలు పెట్టుకుని ఉన్నారు. కానీ ఆ యొక్క దేవాది దేవుని, ఆ మహిమగల దేవుడు, సర్వాధికారి, సర్వ సృష్టికి ఆది సంభూతుడు, సర్వము ఆయన ఆధీనంలో ఉంచుకున్నటువంటి ఆ దేవాది దేవుని యొక్క మహిమను పరచడానికి మా కిరీటాలు మేము పెట్టుకోవడానికి మేము అర్హులము కాదు. ఇంకెక్కడన్నా పెట్టుకోవచ్చు, బజార్ వెళ్తానో లేదంటే ఇంకో చోటకి వెళ్ళి పెట్టుకోవచ్చు, కానీ నీ ముందు మేము పెట్టుకోలేమయ్యా అని చెప్పేసి ఆ కిరీటాలను తీసంట ఆ సింహాసనం ముందు పడేశారట. కనుక దేవుని బిడ్డలారా, అంత మహిమ ప్రభావములు పొందినటువంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తూ ఉన్నప్పుడు ఆత్మతోనూ సత్యముతోనూ మనం ఆరాధించాలి. హల్లెలూయా. మన పాటలు పాడుచున్నప్పుడు దేవుని నామాన్ని మహిమపరుస్తూ, కొన్ని సంఘాలలో అయితే పాటలంటే నిలబడే పాడతారండి. అలాంటి చోట్ల చాలా అద్భుతమైన ఆరాధన జరుగుతూ ఉంటాయి. అందుకే కొన్ని పాటలకి నేను నిలబెట్టి పాడిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ 24 పెద్దలే వాళ్ళ సింహాసనంలో దిగి వచ్చి వాళ్ళ కిరీటాలు ఆయన సింహాసనం ముందు పడేశారు. వాళ్ళ ముందు మనం ఏ పాటి వారం జ్ఞాపకం చేసుకోండి అసలు. కనుక దేవుని బిడ్డలారా, ఆయన ఆరాధించటంటే అది గొప్ప భాగ్యం మనకి. ఆయన ఆరాధించటంటే గొప్ప ప్రివిలేజ్. అటువంటి ఆరాధన అద్భుతముగా మనం చేద్దాం, ఆత్మతోనూ సత్యముతో చేద్దామండి. పర్ఫార్మెన్స్ చేయొద్దు. ఆత్మీయ కన్నులతో ఆయన సింహాసనాన్ని చూస్తూ, ఆయన పాదాలను చూస్తూ, వీలుంటే ఆయన ముఖమును చూస్తూ, ఆయన వెలుగును చూస్తూ నువ్వు పాడుతూ ఉంటుంటే
నీ యొక్క స్తుతి ఆరాధన ఆయన గైకొంటాడు. హల్లెలూయా. ఎప్పుడైతే నీ స్తుతి ఆరాధన ఆయన గైకొంటాడో ఆయన ఆశీర్వాదాలు అలా దిగొస్తాయి. హల్లెలూయా. వర్షిప్, ట్రూ వర్షిప్ చేస్తే అంట దేవుడు ఉండలేడంటండి అక్కడ. ఆయన అక్కడ ఉండలేడు, దిగెచ్చేస్తాడు ఆయన. కొన్నిసార్లు మన సంఘములో ఆ ఎక్స్పీరియన్స్ నేను చూస్తూ ఉన్నాను. యోహాను సువార్త 4వ అధ్యాయం 23వ వచనం. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చేయున్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. చూడండి, ఇక్కడ ఇంగ్లీష్ లో నేను చదువుతున్నాను. బట్ ఎ టైమ్ ఈస్ కమింగ్ అండ్ ఈస్ ఆల్రెడీ హియర్ when the true worshippers will worship the Father in spirit from the heart and the inner self and in truth, for the Father seeks such a people to be his worshippers. అట్లాంటి వారిని దేవుడు వర్షిప్పర్స్గా పిలుస్తున్నాడట. ట్రూ వర్షిప్పర్స్. దేవుని బిడ్డలారా, మీరు అటువంటి వారిగా ఉండాలని గుంపు మీద దేవుని యొక్క సంకల్పమై ఉన్నది. కనుకనే ఈ వాక్యాన్ని మీ ముందుంచున్నాడు దేవుడు. మీరందరూ కూడా ట్రూ వర్షిప్పర్స్గా ఉండండి. ఇంకా అప్పుడు ఆటోమేటిక్గా మీ యొక్క స్వరములో ఆ మాధుర్యం వచ్చేస్తుంది. ఆ యొక్క మీ స్వరము ద్వారా మహిమపరచడం, దేవుణ్ణి మహిమపరచడం అనేటువంటి విషయంలో అది జ్ఞాపకం పెట్టుకుంటూ ఆ పాట పాడుచూ ఉన్నప్పుడు దాని అర్థము తెలుసుకుని దేవునికి చెందవలసినటువంటి మహిమ, ఆయనకు ఇవ్వవలసిన తగిన మహిమను మన పాటల ద్వారా, మన ప్రార్థన ద్వారా, మన జీవితము ద్వారా ఆయనను ఆరాధిస్తే ఆత్మదేవుడైనటువంటి ఆయన చూసి సంతోషించి వనరులను, దీవెనలను మనకిస్తాడు. హల్లెలూయా. ఇది చాలా మందికి లేకుండా పోతుందండి. దేవుడంటే స్వస్థత కావాలి, దేవుడంటే కార్యం చేయాలి, దేవుడంటే డబ్బులు ఇవ్వాలి, దేవుడంటే ప్రమోషన్స్ ఇవ్వాలి. ఎన్నిటికి వ్యతిరేకని కాదండి నేను, ఎన్నిటికి నేను వ్యతిరేకని కాదు. దేవుడు చేస్తాడు, ఎందుకు చేయడు, అన్నీ చేస్తాడు ఆయన. కానీ నేను ఒక ప్రశ్న వేస్తున్నాను మిమ్మలను, దేవుడికి మీ సంగతి తెలియదా అండి? నీకేం కావాలో తెలీదా? నీకేం అవసరం తెలీదా? అన్నీ తెలుసు ఆయనకి. నువ్వు ఏ బాధతో బాధపడుచున్నావో, ఏ రోగముతో నువ్వు బాధపడుచున్నాడో, నీ మనస్సులో ఏ చింత ఉన్నదో అవన్నీ ఆయనకు తెలుసు. తెలిసిన దేవుడికి మళ్ళీ పెట్టి 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 ఎందుకు చెవులు ఆయన చోరీగలాగా మనం ఉండాలి? తెలుసు ఆయనకి. మనం చెప్పవలసిన పని లేదు. మనం చేయవలసిందల్లా ఏంటంటే ఆయన నామమునకు తగిన మహిమను మనము చెల్లించాలి, మన జీవితము ద్వారా, మన మాటల ద్వారా, మన పాటల ద్వారా. హల్లెలూయా. కనుక ట్రూ వర్షిప్పర్స్ లాగా మనం ఉందామండి దేవుని బిడ్డలారా. అయితే ఇది ఎంతకాలం అని అంటే ఒక్క మాట చదువుకొని మనం ముగించుకుందామండి. 104వ దావీదు కీర్తన 33వ వచనం. నా జీవిత కాలం అంతయు నేను యెహోవాను కీర్తన పాడెదను. నేనున్నంత కాలం నా దేవునికి కీర్తించేదను. ఇది డిసిషన్ మనం తీసుకోవాలండి. నేనున్నంత కాలం నేను కీర్తిస్తాను ప్రభువా. ఒక అతను అంటండి, నేను చాలా పేద కుటుంబం నుంచి వచ్చాను, కష్టపడి సంపాదించాను, నేను యవ్వన బిడ్డగా ఉన్నప్పుడు నేను సరిగ్గా అనుభవించలేకపోయాను, కనుక నాకు పుట్టిన కొడుకు కూడా ఆ పేదరికంలో ఉండకూడదని చెప్పేసి భార్యని, బిడ్డల్ని, అన్ని గుడులను, ప్రార్థనలు అన్నీ మానే సంపాదించడం మొదలుపెట్టాడండి. ఉన్నారు అలాంటి వ్యక్తులు. అది కాదు మనం చేయవలసింది. ఉన్నంత కాలం నా దేవుని నేను మహిమపరుస్తాను, హృదయముతో మహిమపరుస్తాను, సత్యముతో మహిమపరుస్తాను, ఆయనకు చెందవలసిన స్థితిని నేను అర్పిస్తాను. ఈ కమిట్మెంట్ మీరు తీసుకుని ప్రారంభించండి, అద్భుతాలు నీ జీవితంలో చూస్తానే. హల్లెలూయా, హల్లెలూయా. మనలందరినీ కూడా దేవుడు నిజమైన ఆరాధకులుగా, ట్రూ వర్షిప్పర్స్గా చేసి మన స్థుతులను ఆయన గైకొని మన జీవితాలను ఆశీర్వాదకరంగా మార్చును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.